రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రాణం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ చక్రాల కింద పడి ముజాయత్ అలియాస్ జూనేత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు విద్యుత్ శాఖ ట్రాన్స్కోప్ లో కొత్తపేటలో ఉద్యోగం చేస్తూ రాత్రి తన స్వగ్రామమైన మేడిపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముజాయత్ మృతి చెందిన వార్తతో మేడిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కుమారుడు మరణం తట్టుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద బీసీ విద్యార్థులు ధర్నాకు దిగారు. నల్ల కండువాలు ధరించి చేతుల్లో పుస్తకాలతో కూర్చొని తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. బీసీ విద్యార్థి సంఘాలు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు కళాశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వేముల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల కోసం కళాశాల యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయని, విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. కమిటీల పేర్లతో కాలయాపన చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రలో భాగంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. ఫీజుల బకాయిలు అడిగిన కళాశాలపై విజిలెన్స్ దాడులు నిర్వహించడం తప్పని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థులు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వెంటనే బకాయిలు విడుదల చేయాలని వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు బకాయిలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు వేస్తా ఉంది. కమిటీలు ఎవరు కావాలి? మాకు స్కాలర్షిప్లు కావాలి, బకాయిలు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం మేము కమిటీలు వేసుకుంటా కాలయాపన చేసుకుంటా చేసే ప్రయత్నం చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, మేము చదువుకుంటాం. మా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోతా ఉన్నారు. మీరేమో కమిటీలు అనుకుంటూ కాలయాపన చేస్తా ఉన్నారు. కమిటీలు వేసేది ఉంటే కాంట్రాక్టర్ మా ఫీజుల బకాయిలకి కమిటీ లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకే నిధులు కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి బకాయిలు పెరిగిపోతా ఉన్నాయి. 8,000 కోట్లు, 9,000 కోట్లు, 10,000 కోట్లు, 11,000 కోట్లు, 12,000 కోట్లు దాటిపోతా ఉంది. ఇక్కడ లిక్కర్కు ఒక శాఖ మంత్రి ఉంటాడు, కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చుకుంటా పోతా ఉంది. ఎలక్షన్ కి రాకముందు ఏం చెప్పారు? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు. ఎక్కడ పోయా స్కూటీలు? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి వేడుకుంటా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ అమరవీరుల సాక్షిగా, స్థూపం సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. మాకు బకాయిలు ఇవ్వండి, మాకు కమిటీలు వద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ ఫీజుల బకాయిలు వెంటనే, పెండింగ్ ఫీజుల బకాయిలు వెంటనే, ఫీజుల బకాయిలు వెంటనే, ఫీజుల బకాయిలు వెంటనే, ఫీజులు 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 We want పెళ్లిలో ఫీజుల బకాయిలు వెంటనే, పెళ్లిలో ఫీజుల బకాయిలు వెంటనే, పెళ్లిలో ఫీజుల బకాయిలు వెంటనే. పెళ్లిలో ఫీజుల బకాయిలు వెంటనే, పెళ్లిలో ఫీజుల బకాయిలు వెంటనే. We want scholarship. 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 పెండింగ్ ఫీజుల బకాయిలు వెంటనే.
బకాయిలు వెంటనే, మిగిలిన ఫీజుల బకాయిలు వెంటనే, మా ఫీజులు మార్చివ్వాలి, మా ఫీజులు 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 మా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తెలంగాణ విద్యార్థులు, ప్రాణాలు అర్పించింది విద్యార్థులు. మేమందరం పోరాటం చేసి జైల్లోకి పోయింది వీళ్ళ భవిష్యత్తు గురించి. ఇలా 12,50,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక, ఫర్దర్ చదువులకు పోలేక, ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు అప్లై చేయలేక, సర్టిఫికెట్ తీసుకోలేక నానా అవస్థలు పడతా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. సరే, కొత్త ప్రభుత్వం కదా, మేము కామున్నాం, మేమన్నా మాట్లాడితే రాజకీయం అని మాట్లాడతారు. ఇక్కడ ఏమి రాజకీయం లేదు. రాజకీయాలన్నీ పక్కకు పెట్టి వీళ్ళ భవిష్యత్తు గురించే మేము మాట్లాడుతూ ఉన్నాం. 12,50,000 మంది విద్యార్థులకు అగమ్య గోచరంగా అయినటువంటి పరిస్థితి. ఇది రాజకీయం అవుతుందా? ఎవడైనా ఇది రాజకీయం అంటే ఇక్కడ వచ్చి మాట్లాడమని చెప్పండి. అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి 12,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా బి ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ ఈ విద్యార్థులందరికీ కాలేజీలో బంద్ అయితే అది రాజకీయం అవుతా? 12,000 కోట్ల బకాయిలు పెట్టి ఇవాళ కాలేజ్ యాజమాన్యం కిరాయి ఎట్లా కట్టుకుంటది? కరెంట్ బిల్ ఎట్లా కడతారు? ఇలా కాలేజ్ బంద్ అయినాయి. మా పిల్లలందరూ కూడా ఇంకా 10 రోజులు అయితే చదువు మర్చిపోతారు. దీనికి ఎవరు బాధ్యులు అవుతారు? బిల్లులు చెల్లించడానికి జూన్లో కమిటీ వేసారు 3 మంత్రులు, మరి ఫైనాన్స్ సెక్రటరీ, 3 మంత్రులు చేయండి, మళ్ళీ ఒక కమిటీ వేసారు. ఇవాళ కనీసం ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా? 3 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం తీర్చని కమిటీ ఇలా కోదండరాం కమిటీ తీరుస్తుందా? కోదండరాం గారు ఫైనాన్స్ మినిస్టరా? లేకపోతే మొత్తం ఫైనాన్స్ బాధ్యత అప్పచెప్పినరా? ఆయన ఓకే అన్నానికే బిల్లు ఇవ్వమని, ఆయన ఓకే అన్నానికే టోకన్ ఇవ్వమని చెప్పిండ్రా? చెప్పండి. టోకన్లు ఇవ్వడానికి కమిటీ న్యాయమైంది. టోకన్లు ఇచ్చిండ్రు, కాంట్రాక్టర్లకు మరి కమిటీ వేసిండ్రా? ఎవరెవరికి ఏం బిల్లు చెల్లించాలో కమిటీ వేసిండ్రా? మీ కాంట్రాక్టర్లకు కమిటీ లేదు, కానీ మా విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కమిటీయా? టోకన్లు ఇచ్చి టోకన్ నెంబర్ ఇవ్వడానికి 1 సెకండ్ లో బటన్ వత్తితే అక్కడ టోకన్ పాస్ అయిపోతుంది బ్యాంకులో. అలాంటి సిస్టమ్ ఉంది. అలాంటి సిస్టానికి మళ్ళీ మీరు టోకన్లను పాస్ చేయడానికి కమిటీ చేస్తారా? అంటే మంత్రులే ఏం చేయండి, మంత్రులు మీకు అంది వీళ్ళు చేస్తారా? ముఖ్యమంత్రికి పోయేయాలి కదా, మంత్రులు చేయలేరు, మీకు చేత కాదని ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిటీ వేసుకొని మాట్లాడాలి కదా. మా విద్యార్థి సంఘాలను పిలుచుకొని చెప్పాలి కదా ఇప్పుడు ఇస్తారని. వెంటనే కమిటీలు కాదు ఇక్కడ, వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి. 4 లక్షల మంది ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రైవేట్ కళాశాల పనిచేసే వాళ్ళకు 9 నెలల నుంచి కిరాయి కట్టలేక, వాళ్ళ పిల్లలను చదివించలేక, పాల బిల్లు, కరెంటు బిల్లు కట్టలేక తండ్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా సగం మంది, 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే 4 లక్షల మంది ప్రైవేట్ కాలేజీలే జీతాలు ఇచ్చి బతికిస్తా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. కర్ణాటక, మహారాష్ట్రలో చదువుకునే కాలేజీలు ఇక్కడనే కాలేజీలు పెట్టిన మా వాళ్ళు వచ్చి, మరి ఎట్లా బతకాలి? కాలేజీ యజమాని ఎట్లా బతకాలి? మా పిల్లలు భవిష్యత్తు ఎట్లా కావాలి? మీరు 2 రోజులలో చెల్లించకుంటే రేపు మా విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడదాం. అన్ని విద్యార్థి సంఘాలను పిలుస్తాం. రేపు ఏం చేయాలో భవిష్యత్ కార్యాచరణ మేము రేపు ప్రకటిస్తాం. వెంటనే మీరు బిల్లులు చెల్లించకుండా కమిటీల పేరు మీద కాలయాపన చేస్తే ఊరుకోం, ఎట్టి పరిస్థితిలో ఊరుకోం. అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను మేము కలుస్తాం. ఇది పద్ధతేనా అని, దీనికి ఒక కమిటీ వేయడం సిగ్గుచేట కాదని అడుగుతాం మేము. ఎవడైనా రాజకీయం అంటే అది తెలివి తక్కువ పని. 12,50,000 మంది ఇలా కాలేజీలు బంద్ చేస్తే చూస్తూ ఊరుకుంటారా? వేరే దేశంలో అయితే వెంటాడతారు, తిరగబడతారు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు అనుకుంటే మరో
శ్రీలంక అవుతుంది, మరో నేపాల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకు ఇట్లా కోపం వచ్చిందంటే ఎవడు ఆపలేడు. తెలంగాణలో కూడా విద్యార్థులు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే తెలంగాణ వచ్చింది. వెంటనే చెల్లించాలి. కమిటీల కాలమే తగదది. ముఖ్యమంత్రి గారు జోక్యం కలిగించుకోవాలి. చీఫ్ సెక్రటరీ జోక్యం కలిగించుకొని యజమానంతో మాట్లాడాలి. ఈ వారం రోజులు అయితే మా పిల్లలకు చదువులు బంద్ చేసిన తర్వాత బయట ఏం చేస్తారు? ఇక విద్యార్థులు అందరు కలిస్తే 12,50,000 మంది అనుకుంటే వాళ్ళు సెక్రటరియట్కి వస్తే ఎవడైనా ఆపగలుగుతాడా చెప్పండి? చదువుకున్న ఉద్యోగాలు లేక కంపెనీలు వస్తలేవు. కంపెనీలు అందరూ పోతా ఉన్నాయి. రైతుల వ్యవసాయం మొత్తం అగమ్య గోచరం అవుతా ఉంది. కానీ మీరు ఏం చేసినా ఏమి ఇవ్వకపోయినా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. తెలంగాణ కన్నా ఇంకా పెద్ద ఉద్యమాన్ని నేను సృష్టిస్తామని చెప్పి అన్ని విద్యార్థి సంఘ నాయకులను ఒక్కరిని కూడా నిలబెట్టకుండా అందరినీ కలుపుకొని కలిసికట్టుగా రామకృష్ణ గారు ఆధ్వర్యంలో, మరి మా బీ సంఘాల ఆధ్వర్యంలో, మిగతా నాయకుల ఆధ్వర్యంలో, మా కృష్ణ గాని, మా కృష్ణ గాని, మా మిగతా నాయకులు గాని ప్రజల గురించి ఆర్నిషాలు కొట్లాడే వాళ్ళు తన జీవితాలని త్యాగం చేసి ఈ వర్గాల గురించి ఆలోచన చేసే వాళ్ళని కలుపుకొని ముందు తీసుకెళ్తాం. మేము ఆయన కొట్లాడింది ఈ పిల్లల గురించే. కనీసం పోయిన బంద్ కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఈ రోజు అమరవీరుల స్తూపం గన్ పార్క్ సాక్షిగా ఈ రోజు విద్యార్థులందరూ మాకు చదువుకోవడానికి ఫీజులు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? కమిటీ వేస్తా ఉంటుంది. కమిటీ చండి చైర్మన్ల జీతాల మీద ఆంక్షలు కోతలు విధించండి. చదువుకునే ఫీజుల బకాయిల మీద ఆంక్షలైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 9,000 కోట్లు, 8,000 కోట్లు, 10,000 కోట్లు, 11,000 కోట్లు రోజు రోజుకి పెరిగిపోతా ఉంది ఫీజుల బకాయిలు. కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు బకాయిలు కావాలని చెప్పి అడిగితే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఎవరిని బెదిరిస్తారు మీరు? ఎవరిని బెదిరిస్తారు? ఇక్కడ విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే పెద్ద దిగవలసిందే. ఏం విద్యార్థులంతా తమాషా అనుకుంటున్నారా? విద్యార్థులు స్కాలర్షిప్లు బకాయిలు చెల్లించకపోతే పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు? ఏ విధంగా వాళ్ళు చదువుకుంటారు అని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు ఏమో పాస్ అయితే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు అడుగుతానేమో మాకు జీతాలు చెల్లించలేకపోతున్నాం, బిల్డింగ్ రెంట్లు కట్టలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. తక్షణమే పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఉద్యమం చేసినామో అదే విధంగా విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. లక్షలాది మంది విద్యార్థులతోటి విద్యార్థి మార్చ్ చేపడతాం. దానికి ముఖ్యమంత్రి గారి బాధ్యత వహించాలి. ఈ రోజు రాష్ట్రంలో లిక్కర్కు ఒక శాఖ మంత్రి ఉన్నారు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేరు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకి నిధులు కేటాయించకపోతే మరి వేరే శాఖ పరిస్థితి ఏంటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పేదశాలకు పోకుండా విద్యార్థులతో రాజకీయం చేయకుండా తక్షణమే పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.